అంటే గిద్దలూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పశ్చిమ ప్రాంతం గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ, ఎర్రగొండపాలెం కానీ ఆ ప్రాంతాల్లో కూడా వైసీపీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేవి. మనకి ఒంగోలు ఎంపీ స్థానానికి మన ఎక్కువ వచ్చే ఓట్లలో కూడా పశ్చిమ ప్రాంతం మీదే కూడా ఎక్కువగా బేస్ అవుతున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 2024 ఎన్నికల్లో ఒక మేబీ నెల 15 రోజుల ముందేమో గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నా రాంబాబు గారిని, గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నా రాంబాబు గారిని మార్కాపురం ఇన్ఛార్జిగా ఆయన పంపించడం జరిగింది. మార్కాపురం టికెట్ కేటాయించి కూడా ఆయన అక్కడ పోటీకి దింపడంతో కూడా అక్కడ పరిస్థితి మారిపోయిందని కూడా చెప్పాలి. మార్కాపురం ఎమ్మెల్యేను కూడా మళ్ళీ గిద్దలూరు టికెట్ ఇచ్చి అక్కడికి పంపడంతో కూడా అక్కడంతా క్లమ్జీ వాతావరణం అయితే నెలకొని ఉందని కూడా తెలుసుకోవచ్చు. దాదాపుగా ఇదే తప్పుని జగన్మోహన్ రెడ్డి గారు 60-70 కాన్స్టిట్యున్సీలో చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం, కొత్త వాళ్ళకి ఇవ్వటం, ఈ ప్రయోగాలు బెడిసి కొట్టడంతో కూడా మళ్ళీ వాటిని అన్నింటినీ సరిదిద్దుకునే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గిద్దలూరు నియోజకవర్గంలో 2 టైమ్స్ ఎమ్మెల్యేగా కూడా అన్నా రాంబాబు గారు చేశారు. గతంలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీలో చేయటం జరిగింది. అదేవిధంగా మనకి ముత్తుమల అశోక్ రెడ్డి, అన్నా రాంబాబు ఇద్దరు టగ్ ఆఫ్ ఫైట్లో కూడా అన్నా రాంబాబు గారు ఒకసారి గెలవటం జరిగింది. భారీగా కూడా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 84,000 మేబీ 81 నుంచి 84,000 లోపు భారీ మెజార్టీతో కూడా ఆయన గెలుపొందినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే 2024లో కూడా అక్కడ వైసీపీకి కంచుకోటగా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. వైసీపీ కూడా మేబీ 1000 ఓట్స్ తోటి, 1000 ఓట్ల లోపే 973 ఓట్లతోటి కూడా ముత్తుమల అశోక్ రెడ్డి గారు కూడా గెలవటం జరిగింది. బాగా ఎడ్జికి వచ్చినటువంటి సందర్భాలను అక్కడ కనుక నియోజకవర్గ ఇన్ఛార్జిని కనుక మార్చకుండా ఉన్నట్లయితే అన్నా రాంబాబు మళ్ళీ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది అయితే స్ట్రాంగ్గా కూడా నమ్ముతూ ఉన్నారు. సో ఆ ప్రాంతంలో కూడా గిద్దలూరు ప్రాంతంలో అన్నా రాంబాబు బాగా అలవాటు పడిన వ్యక్తి కాబట్టి మళ్ళీ ఆయనకి అక్కడ సీటు కేటాయించేలాగా కూడా సిఫార్సులు అందుతున్నాయని కూడా తెలియజేసుకుంటాం. మళ్ళీ ఈ కొండ మార్పిడి నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ ఆ స్థానంలో అన్నా రాంబాబు గారిని కనుక తీసుకొచ్చి ఇప్పటి నుంచే ఆ ప్లేస్లో కనుక కూర్చోబెడితే రాబోయే రోజుల్లో కొంత ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు.